45 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు అనుకోండి 1980లో 2 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారు. టిపికల్గా ఒక ఎల్ఐసిలో జీవనానంద్ అని ఉంటుంది ప్లాన్. అప్పుడు అసలు టర్మ్ అసలు ప్రస్తావన లేదు. 2 లక్షల పాలసీ 20 సంవత్సరాలు టెన్యూర్ తీసుకున్నారు. సంవత్సరానికి 10,000 కడుతున్నారు. 20 సంవత్సరాలు కలిపి 2 లక్షలు కడతారు, 4 లక్షలు వస్తుంది. ఓకే, 20 ఏళ్ళే 4 లక్షలు అంటే బిగ్ అమౌంట్. కానీ 1980లో 2 lakhs ఇస్ బిగ్ ఎ మనీ. ఒక రిటైర్మెంట్ కార్పస్ అది. ఇప్పుడు ఈయనకి 2 లక్షలు కవర్ ఉంది, కానీ తీసుకున్నప్పుడు 2 లక్షలు టూ బిగ్. ఈ రోజు కూడా 2 లక్షలు కవర్ ఉంది. ఇప్పుడు ఆయన వయసు ఎంత? ఆయన ఒక 40 ఏళ్ళు ఉన్నప్పుడు తీసుకున్నాడు అనుకోండి, 35 ఏళ్ళు ఉన్నప్పుడు తీసుకున్నాడు. ఇప్పుడు 45 ఏళ్ళు అయింది కదా, ఆల్మోస్ట్ 80 ఏళ్ళు. ఇప్పుడు 80 ఏళ్ల వయసులో 2 లక్షలు కవర్గా ఉన్న మీనింగ్ ఉందా? దేనికి సరిపోద్ది? 1 crore తీసుకొని 80 ఏళ్ళ దాకా పెడతాడు, అది తప్పు. నీకు ఎలిజిబిలిటీ ఉంటే, నీకు వెనక ఆస్తులు ఏమీ లేకపోతే, నీ మీద ఆధారపడి ఉంటే, నీకు ఒక 40 ఏళ్ళ వయసు ఉంటే 2 కోట్లు తీసుకో, 15 ఏళ్ళే తీసుకో. సో దట్ ప్రీమియం విల్ రిమైన్ సేమ్. అంటే టెన్యూర్ యంగ్ ఏజ్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ రిస్క్ తక్కువ కదా.